India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఆడెవడో లేటెస్ట్ దొంగంటయ్యా. ఆడుగుడు అని తేడా లేకుండా అందరు సొమ్ము దోసేస్తున్నాడు. మూసిన మీరు వాళ్ళు మూసినట్టే ఉంటున్నాయి, లోపల సొమ్మేమో గల్లంత అయిపోతుంది. అది గమ్మత్. ఇవన్నీ ఎందుకని హోమ్ మినిస్టర్ గా నీకు మొత్తం పవర్స్ ఇచ్చేస్తున్నానయ్యా. ఆడి ఫైల్ తొందరగా క్లోజ్ చేయించేసి. మొదటి దొంగతనం జూలై 5న జరిగింది. 10 నెలల్లో 12 దొంగతనాలు. మీ లెక్క ప్రకారం 70 కోట్లు, నా లెక్క ప్రకారం అంతకన్నా ఎక్కువే. డాక్టర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరిని వదలలేదు. ఈక్వేషన్ ఇస్ వెరీ క్లియర్. డాక్టర్ ఇంట్లో దొంగతనానికి ముందు రోజే అతని గురించి పేపర్లో గొప్ప డాక్టర్ అని ఆర్టికల్ వచ్చింది. లాయర్ గురించి టీవీలో ప్రోగ్రాం వచ్చిన మరుసటి రోజే ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. మంత్రి దొంగ గురించి కామెంట్ చేసిన తర్వాత రోజే ఆయన ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. వాడి చేత దెబ్బతిన్న వాళ్ళందరూ ముందు రోజు ఏదో రకంగా న్యూస్లో ఉన్నవాళ్లే. అంటే మనకి క్లూస్ వదిలి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు రెగ్యులర్ దొంగ కాదు. వెరీ ఇంటెలిజెంట్, వెరీ కూల్, వెరీ క్యాల్కులేటివ్. ఓర్ని బాస్ గాలా ఫైల్స్ అన్ని ముందే చదివేసినావట. వాడిని చదివాను. నా గెస్ కరెక్ట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడే మన మధ్య ఉన్నాడు. ఎవరు? మీరే. మార్నింగ్ టీవీ 9లో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. నీ గెస్ కరెక్ట్ ఉండాలనే మన రూల్ ఉందా? మై గెస్ ఇస్ ఆల్వేస్ రైట్. షాట్ తీసుకున్నావు, అట్టే కాల్ చేసి అన్ని హాస్పిటల్స్ కి మెడికల్ షాపుల్ కి పోండి. కమ్ ఆన్, గో ఫాస్ట్. గట్టిగా చెక్ చేసి మిస్ అవ్వకుండా ఎస్ఐ. మీరు వాడిని ఎంత వెతికినా ప్రయోజనం లేదు. వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. తప్పకుండా వెతుకుంటూ వస్తాడు. బాడీలో బుల్లెట్ దింపాను కదా, వాడికి ఛాలెంజ్ అంటే ఇష్టం. డెఫినెట్ గా కౌంటర్ ఇస్తాడు. సార్, మీకేమన్నా ఎవరు ఇచ్చారు సార్? 1 గంటలో వీడి దగ్గర 20 కోట్లు కొట్టబోతున్నాను. ఆపుకో. ఎస్, మనకి 1 అవర్ టైం ఉంది. అంతలోగా వీడు ఎవడో కనిపెట్టాలి. గో గో. సెండ్ దిస్ ఫోటోగ్రాఫ్ టు ఆల్ పోలీస్ స్టేషన్స్. కమ్ ఆన్ క్విక్. హలో, అన్ని టీవీ ఛానల్స్ కి ఇన్ఫార్మ్ చేయండి త్వరగా. ఎవడ్రా నువ్వు? డాక్టర్, పొలిటీషియన్, ఎమ్మెల్యే? ఎవడ్రా నువ్వు? రెవెన్యూ ఆఫీస్ లో ప్యూన్ సార్. అది గుర్తుంచుకొని పని చేయి. ఇంట్లో పని చెప్తే చేయలేదంట. ఏంట్రా నీ పొగరు? సార్ అమ్మగారు మాట్లాడుకో. టీవీ తీసురా. 20 కోట్ల నా దగ్గర ఉందని చెప్పిన పిచ్చోడు ఎవడు సార్? టైం లేదు, నిజం చెప్పు. మీకు దండం పెడతాను, వదిలేండి సార్. నువ్వేదో దాస్తున్నావు, మర్యాదగా కోఆపరేట్ చేయి. ఏంది కార్పొరేట్ చేసేది? ఏముంది నా దగ్గర? బొక్క. కావాలంటే వచ్చి అది తీసుకెళ్ళమనండి. 20 కోట్ల అవతారం ఇలాగే ఉంటుందా? వదిలేండి సార్, వెళ్తాను. సార్, ఇతనికి మొత్తం 2 బ్యాంక్ అకౌంట్స్, 2 ఖాళీ సార్. ఈ గొడవేంటి సార్? మా సార్కి చాయ్ ఇవ్వకపోతే ఉన్న ఉద్యోగాన్ని బీకుతాడు. నేను వెళ్తాను సార్. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో లింక్ మిస్ అవుతుంది. వాడు అబద్ధం. మరి ఫోటో ఎందుకు పంపించాడు? వాడు దొంగ సార్. నిజం చెప్పాలనే ఉంది, అబద్ధం చెప్పొచ్చుగా. ఐ డోంట్ థింక్ పూజ. వీడే అబద్ధం చెప్పుండొచ్చు కదా.
నా డబ్బు, నా కోట్లు ఎక్కడ సార్? అమ్మా, లేవని చెప్పా నావి కావు సార్, మంత్రి గారివి. అడిగినప్పుడే నిజం చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్పండి సార్? బినామీ నమ్మిన మంటుని ఒక గుద్దు తీసుకెళ్ళిపోయాడు. ఎవడో ఎలా ఉంటాడు? ఆ, రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్క గుద్దు దొబ్బేశాడు. అమ్మ తోడు రజనీకాంత్. ఔ! నా డబ్బు నా డబ్బు అమ్మ! నా డబ్బు నా డబ్బు ఎదురా అమ్మ తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకెళ్ళాడు సార్. అబ్బా! రజనీకాంత్ డబ్బు తీసుకెళ్తామేంటి? ఆయనకేం అవసరం? నాకేం తెలుసు సార్, సొంత పార్టీ పెడుతున్నారేమో. ఓరి నాయనో, స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. ఒరేయ్, ఉప్పు చేపలు అమ్ముకునే కాడి నుంచి ఎమ్మెల్యే దాకా కోకి పీకి పాకి తేకి నాకి సంపాదించిన డబ్బు నాది. నీకు దండం పెట్టారా రే? నా డబ్బు ఏమని చెప్పరా? నాకేం తెలుసు సార్, నీ కాలు మొక్కుతాను. ఏందయ్యా ఆఫీసులో హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి పీకుతానని పౌరసాన్ని తీసుకోండిరా. ఏంది నువ్వు పీకిన అడిగా? కోట్లాది రూపాయలయ్యా, ఏదో ఒకటి పీకు. ఏం ఎక్స్ప్రెషన్ లేదు, పీకినా ఏదో ఒకటి పీకమని చెబుతున్నాను కదా, పీకు. ఇంకా నయం సార్, చుట్టే పీకాడు. వెయిట్ చేయి పార్ట్నర్, వెయిట్ చేయి. హలో, నువ్వు చేస్తావని తెలుసురా. థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? పార్ట్నర్? ఎవర్రా పార్ట్నర్? దొంగతనంలో నాకు హెల్ప్ చేసావు కదా. యాక్చువల్ గా మినిస్టర్ డబ్బు వాడి దగ్గర ఉందనే విషయం మాత్రమే నాకు తెలుసు. కానీ నిన్ను నా ప్లాన్ లో కలిపాక, నువ్వు వాడిని కెలికాక అసలు డబ్బు ఎక్కడ ఉందో తెలిసింది. అంటే నిన్ను కూడా దొంగతనంలో పార్ట్నర్ చేసినట్టేగా. వాటా ఏమైనా పంపించమంటావు పార్ట్నర్? నచ్చావరా? నన్ను నీ పార్ట్నర్ని చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా. నా బాడీలో బుల్లెట్ దింపినప్పుడే నువ్వు నా పార్ట్నర్ అయిపోయావా? నీ పార్ట్నర్నే అయ్యుంటే బుల్లెట్ ని నీ గుండెల్లోనే దింపేవాడిని. కానీ కావాలని నీ గుండె నుంచి కరెక్ట్ గా 6.4 ఇంచెస్ అవేగా కలిసి. కత్తి పార్ట్నర్ నువ్వు, కానీ నీకు నా సంగతి పూర్తిగా తెలియదు పార్ట్నర్. రే దొంగతనం నీ వృత్తి కాదురా, ఏదో సరదా కొద్ది చేస్తున్నావు. నీకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. అది నా దొంగతనాలు చూసి చెప్పొచ్చు. కొత్తదేదైనా చెప్పు. నీ బాడీ దేనైనా తట్టుకుంటుంది. అది నా బాడీ చూసి చెప్పొచ్చు. కొత్తది ఏదైనా చెప్పు. రే, నీ టైమింగ్ మీద నీకు నమ్మకం, నిన్ను ఎవరు పట్టుకోలేరన్న ధైర్యం అన్నిటినీ మించి నీకు వెటకారం చాలా ఎక్కువ. అది నా మాటలు చూసి చెప్పొచ్చు. కొత్తదేనా చెప్పు పార్ట్నర్. కొత్తది. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి నన్ను చూస్తూ మాట్లాడుతున్నావు. నువ్వు సూపర్ పార్ట్నర్, పర్ఫెక్ట్ గా ఊహించావు. ఇది కొత్త మ్యాటర్. నువ్వే నా కరెక్ట్ మొగుడివి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు పైనే, నువ్వు ఎప్పుడు కిందే. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. రే, నా ఈగోని హర్ట్ చేశావు, నన్ను అనవసరంగా కెలికావు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి వేటాడి పట్టుకుంటా. చా, ఎలా పట్టుకుంటావు పార్ట్నర్? ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఎవరిని కొడతానో తెలుసా? తెలీదు. రేపు ఎక్కడుంటానో తెలుసా? లూజర్. Interesting guy. నాట్ ఎనీమోర్. Why? నీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నువ్వు కలవకూడదు అనుకుంటున్నావు, కానీ నా స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నేను కలవాలనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిందే వాడిని పట్టుకోవడానికి. ఏంటి? వాడిని పట్టుకోలేనన్న పొగరుతో క్లూ ఇచ్చి మరీ వచ్చాడు. రేపు ఎక్కడుంటానో తెలుసా? వాడు లూసర్ అన్నది నన్ను కాదు, తెలివిగా నాకిచ్చిన క్లూ. దాన్ని బ్రేక్ చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. దీన్ని రివర్స్ చేస్తే R3507. ఇది పదం కాదు, వాడెక్కొచ్చిన మలేషియన్ ఫ్లైట్ నంబర్. ఇప్పుడు ఇక్కడ ఇదే సిటీలో ఉన్నాడు. ఈసారి తప్పించుకోలేడు. నా మీద వాడి నీడ పడినా పట్టుకుంటాను.
ఎక్స్క్యూజ్ మీ. உங்களுக்கு இந்த அட்ரஸ் தெரியுமா? నో. உங்களுக்கு? ஓகே, எனக்கும் தெரியாது. 1 2 3 கேம் ஸ்டார்ட். ఓకే, మీరు అన్నట్లుగానే నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేద్దాం. మిగతా ఏర్పాట్లే నేను చేస్తాను. యూ డోంట్ వరీ. ఓకే, బాయ్. అక్క 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 కంగ్రాచులేషన్స్. నీ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ లో ఫిక్స్ అయిందంట. చూసి కూడా గుర్తుపట్టేట్టు వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవరు? ఒక్కిక్కు నా కొడుకు. వాట్? కళ్యాణ్ వచ్చాడా? ఎప్పుడు? ఎక్కడ? నీకేంటి అంత ఎక్సైట్మెంట్? వాడెందుకు గుర్తుపట్టినట్టు వెళ్ళాడు? డెఫినెట్ గా నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చి ఉంటాడు. వాడే అయి ఉంటాడు కదా. వాడు కాదు, వాడు కాదు, వాడు కాదు. డెఫినెట్ గా వాడే డెఫినెట్లీ. Mr. Krishna, we got complete information from Indian government. I'll give full support from my department. We believe that you'll catch that criminal. మీరు ఆ దొంగను పట్టుకుంటారన్న నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలా? నాకు జర్నలిస్ట్ కావాలి. Mr. Kalyan Krishna, what's your inspiration behind becoming police officer? Justice delayed is justice denied. And I believe in instant justice. That's my inspiration. Reason for visiting Malaysia? నా పార్ట్నర్ కోసం వచ్చాను. Did you find him? ఖచ్చితంగా దొరుకుతాడు. I heard that you have very impressive track record. Any failures so far? I don't know the meaning of failure. I am not a loser. I am not a loser. హలో. హాయ్ పార్ట్నర్, ఇంటర్వ్యూ అదిరింది. పేపర్లో స్టిల్ ఉంది చూడు, పిచ్చి గ్లామరస్ గా ఉన్నావు. మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఎరా, మలేషియాలోనే సెటిల్ అయిపోయావా? అకామిడేషన్ అంతా ఎలా ఉంది? చాలా బాగుంది. వెదర్ ఒకటే నీలాగా హాట్ హాట్ గా ఉంది. అవును పార్ట్నర్, నువ్వు ఏదో పెళ్లి చేసుకోవడానికి వచ్చావు అనుకున్నాను. లూజర్ నేను ఇచ్చిన క్లూని బ్రేక్ చేసి ఇక్కడ దాకా నా కోసం వచ్చేస్తావా? హెడ్స్ ఆఫ్, సూపర్. అర్జెంట్ గా నేను కలిసి షేక్ అని ఇచ్చానని ఉంది. అవకాశం ఇస్తావా? రే, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయదురా. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. ఇండియాలోనే నన్ను పట్టుకోలేకపోయావు, ఇక్కడ మలేషియాలో నువ్వు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదా పార్ట్నర్? నువ్వు ఇచ్చిన క్లూతో ఇంత దూరం వచ్చిన వాడిని నీ దాకా రాలేనా? రాలేవు. నీకు ఇంకొక అవకాశం. డిసెంబర్ 16 లోపు నన్ను పట్టుకో. ఆ తర్వాత నువ్వు పట్టుకోవాలనుకున్నా దొరకను. ఇది నీకు చివరి ఆఖరి అవకాశం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చింది నీకోసం. నువ్వు అది చూసి నాకు ఫోన్ చేస్తావని తెలుసు. అడ్డంగా దొరికిపోయావు కదా. ఐఎమ్ నాట్ అ లూసర్. యూ ఆర్ ద లూసర్. సూపర్ టచ్ ఇచ్చో పార్ట్నర్. నీకు ఫ్యాన్ అయిపోయాను. Hey, don't shoot! హలో పార్ట్నర్, తెగ పరిగెత్తించేస్తున్నావు. మలేషియా కొత్త కదా, ఎటు వెళ్ళమంటావు? రైట్ తీసుకోమంటావా, లెఫ్ట్ తీసుకోమంటావా? థ్యాంక్ యూ వెరీ మచ్. లెఫ్ట్ తీసుకుంటానే.
పార్ట్నర్ నన్ను పట్టుకోవడానికి హెలికాప్టరా ఇంత బడ్జెట్ ఇచ్చారు నీకు ఎమ్మకు స్పీడ్ పెంచాలైతే బాయ్ బాయ్ పరిగెడతానే థ్యాంక్స్. మూడీగా ఉన్నావేంటి? కళ్యాణ్ గురించేనా? కాదు, కొత్త మూవీ వచ్చిందంట, వెళ్దామా? చూడలేదు. వీడేంటి హాస్పిటల్లోకి? ఇది ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. మెమరీ లాస్. అబ్జర్వేషన్ లో పెట్టాం, జాగ్రత్తగా చూసుకోండి. స్టాప్ 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 ఏంటి తొక్కలు మీటింగ్? వేర్ ఇస్ మై పేషెంట్? నా పేషెంట్ ఎవరు హైజాక్ చేశారు? వేర్ మై పేషెంట్? వేర్ ఇస్ మై పేషెంట్? ఐ యామ్ ఆస్కింగ్. ఏంట్రా అలా చూస్తున్నారు? నా పేషెంట్ ఎక్కడో చెప్పకపోతే తాట తీస్తా. 2 రోజుల నుంచి కనపడతలేదు. నాకు అసలు బీపీ ఎక్కువ. నాకు కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ, ఇది నా వీక్నెస్. నా పేషెంట్ కనిపించలేదు, మిమ్మల్ని ఎవరిని వదలను. హవరి డాక్టర్? ఒక డాక్టర్ అయ్యుండి అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటండి? అతను డాక్టర్ కాదు. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్. అతను ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు నేనెవరో చెప్పండి. చెప్పకపోతే దూకేస్తా. చెప్పండి నేనెవరిని? నాన్ యారే? నాన్ హెల్లి? నాన్ గొత్తైత్రి? ఇన్నాళ్ళు వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డాం. ఇప్పుడు డాక్టర్ ఒకే ఒక ఇంజెక్షన్, ఒక్కసారి పొడిస్తా. పొడిపించుకోండి. ఓన్లీ 1 ఇంజెక్షన్. ఎవరిని హత్య చేస్తాడని భయపడుతున్నాం. ఎందుకని? అదే అర్థం కావటం లేదు. వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు? ఎవరో ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు. పైగా మన హాస్పిటల్లోనే ఇతనికి ఒక పేషెంట్ ఉన్నాడు. సో ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ విత్ హిమ్. బాలి డాక్టర్ బాలి వేర్ ఇస్ మై డాక్టర్ బాలి? డాక్టర్ బాలి ఎక్కడికి వెళ్ళావు? అది అక్కడ 2 రోజుల నుంచి రాకపోతే ఎంత టెన్షన్ పడింది తెలుసా? అసలు నీకున్న జబ్బు అది memory loss, doctor. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది హాస్పిటల్ అడ్రస్ తెలియక ఇదిగో ఈ చీటి తీసుకుని ఊరంతా అడుక్కుంటే ఇక్కడ దాకా వచ్చాను డాక్టర్. ఏమైంది డాక్టర్? ఆమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్. అబ్జర్వేషన్ లో ఉంచాము. Radiology, mythology, cardiology. This is Copheresis Dofraf. Yesterday you taken sleeping with enemy? ఎస్ డాక్టర్. ఏ ఆలోచిస్తున్నారు డాక్టర్? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఆర్ యు షూర్ ఐమ్ డాక్టర్? గుడ్ క్వశ్చన్. ఒకసారి పక్క వస్తారా? షూర్, వై నాట్? అది లేవండి. యా ప్లీజ్. నీ అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నువ్వు డాక్టర్వి, నేను పేషెంట్ ని. నీ నువ్వు పేషెంట్ వి, నేను డాక్టర్. అదే కదా నేను చెప్పింది. నన్నే మ్యాన్ హ్యాండింగ్ చేస్తావా? నిన్ను కెన్ ఐ టేక్ మై స్కల్స్? తీసుకో. గివ్ దట్. మై ఫోటో. ఐ యామ్ డాక్టర్. నన్నే కుమ్ముతావా? ఓ what do you want, babies? డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? You talking about the patient? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అంటే అతనికి గతం గుర్తురాదా? ఎందుకు గుర్తురాదు? నన్ను కుమ్మితేరాలా? ఎవరైనా గుర్తు చేస్తే వస్తుంది. డే నైట్ కుమ్మితే వచ్చేస్తుంది. ఐఎమ్ డాక్టర్ బాలి,
ఎనీథింగ్ యు వాంట్ కమ్ టు మై రూమ్. Okay. యువర్ సిస్టర్? ఎస్ ఏంటి ఫీల్ అవుతున్నావా? నో 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 కిక్కు కిక్కు అని తిరిగాడుగా, అందుకే మైండ్ దొబ్బింది. ఇప్పుడు హాయిగా ఉంది, టెన్షన్ పోయింది. వచ్చి ఎక్కడ అందరినీ డిస్టర్బ్ చేస్తాడా అనుకున్నాను. వాడు మాత్రం వద్దు, వాడిచ్చిన గిఫ్ట్ మాత్రం కావాలా? నో ఐ డోంట్ నీడ్ దిస్. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నువ్వెందుకు నమ్ముతావే? నా సంగతి దీనికి తెలియదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంది. వాట్ ఈస్ ద ప్లాన్ బి పేషెంట్? బ్యాండ్ బజావ్. వ్యాన్ బజావ్. అబ్బా, ఇంత కసి పెట్టుకుందా? అచ్చి బాబోయ్, అమ్మా. నువ్వేంటి వాడిని అలా కొట్టేశావు? కుట్టలు చాలు మమ్మీ. గతం మర్చిపోయి హ్యాపీగా ఉన్నాడు వాడు, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ప్రేమించక ముందు వాడే హ్యాపీగా ఉన్నాడు, ప్రేమలో ఉన్నప్పుడు వాడే హ్యాపీగా ఉన్నాడు, విడిపోయా కూడా వాడే హ్యాపీగా ఉన్నాడు. గతం మర్చిపోవడం ఒక వరమా? నీ అబ్బ చంపేస్తాను. అక్క, వాడిని కొట్టేశావు కదా, ఇంకొదిలే. వదలను, వాడిని ఊరికే వదలను. ఏం చేస్తావే? వాడి గతం గుర్తు చేస్తాను, మా ప్రేమను గుర్తు చేస్తాను. అన్ని గుర్తొచ్చిన తర్వాత వాడి కళ్ళ ముందే కళ్యాణ్ కృష్ణని పెళ్లి చేసుకుంటాను. అది చూసి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. అది నేను చూడాలి. ఇంట్లో తెలిస్తే? చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. ఇంటికి తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుకుంటాను. గేమ్ స్టార్ట్స్ నౌ. ఈ బ్రేస్లెట్ ఇండియాలోనే తయారు చేయబడింది. ఇట్స్ అ డిజైనర్ పీస్. కొన్న వాళ్ళ డీటెయిల్స్ అమ్మే ముందు నోట్ చేసుకుని అమ్ముతారు. ముందు జ్యువెలరీ షాప్ ఎక్కడుందో కనిపెట్టండి. ఎస్ సార్. ఈ బ్రేస్లెట్ నంబర్ ఇస్తే అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. ఓకే సార్. డూ ఇట్ నౌ ఇమీడియట్లీ. గేమ్ స్టార్ట్స్ నౌ. బావగారు, పిల్లలు పెళ్లి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును బాబు గారు, జీవితంలో ఎంత సంపాదించినా కూడా ఇవాళ కలిగినంత ఆనందం నాకు ఎప్పుడు కలగలేదు. అందుకే ఈ పార్టీ ఇస్తున్నాను. అవును, మీ అల్లుడు మలేషియాలో సెటిల్ అయ్యారన్నారు కదా, ఎక్కడున్నాడు? మలేషియన్ లేడీస్ వీళ్ళు బాగానే ఉన్నారు. హలో, సూపర్. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. హాయ్, ఐఎమ్ జిగురు జింగానియా. జిగిరి జింగానియా. యా, జిగిరి జిగిరి. చెప్పా కదా, జిగురు జింగానియా. నా పేరు చెప్పలేదు కదూ. మై నేమ్ ఇస్ పరుగు ప్రకాష్ రాజ్. ఏంటమ్మా, మీ పొట్టి హల్వాగాడు నీతో పాటు రాలేదా? నాన్న చలపాయ్, అందరూ నీలా పొడవుకుంటారనుకుంటేలా, కొంచెం తలదించి చూడు. అల్లుడు గారు వచ్చారా? ఏం బావా, ఎందుకింత లేటు? అవును, ఈ గెటప్ ఏంటి? అది బావగారు, మా అల్లుడు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎందుకు వచ్చారో తెలుసా? జోక్ చేశాను. జోకులు చాలు, ఏంటి పేరు మార్చా? అవును, 1 year నుంచి ఇక్కడే ఉంటున్నారంట. ఇండియా వెళ్ళమన్నా వెళ్ళట్లేదంట. ఏంటి సంగతి? మర్డర్ అటెంప్ట్ చేశా. ఇండియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం అనుకున్నా. ఒక అమ్మాయి ఒకటి వల్ల అలా జరిగింది. దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. చోకనా బోందా, నిజంగానే జరిగింది. ఓకే ఓకే ఓకే. వేర్ ఇస్ మై సిస్టర్? ఐ వాంట్ టు సీ మై సిస్టర్ ఇమిడియట్లీ. ఐ వాంట్ టు సీ మై సిస్టర్. కమాన్ బావా, ఎక్కడ మా సిస్టర్? హాయ్
మా అల్లుడమ్మా. అల్లుడా? అమ్మో, ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా. ఆ? ఇండియాలో నేను బీట్ కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని తెలిస్తే మా బావ నా బాక్స్ బద్దలు కొడతాడు. అవును, అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేంటి? వాడు మామూలుడు కాదు, వదలడు కదా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఇదే ఇదే, వెళ్ళండి. థ్యాంక్స్. అన్నట్టు మీరు రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్, కమ్ టు మై హాస్పిటల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, హాయ్ బ్యూటీ. హలో, వన్ సెకండ్. ఇట్స్ యావరేజ్. హలో కళ్యాణ్, నేనే మిమ్మల్ని పిలిచింది. హలో ఎవ్రీవన్, ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్, ఇండియా నుంచి వచ్చాడు. ఇతను నా వుడ్ బి. హాయ్. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. తను మెమరీ లాస్ పేషెంట్, ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఓకే అమ్మా. ఓకే? ఐఎమ్ సారీ. సారీదే ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ తొక్కలో గతం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. అక్క ఏంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని మన ఇంట్లో పెడుతున్నావేంటి? ఏంటి నీకేం? నా ప్లాన్. గేమ్స్ ఆడుతున్నారా? నేను చెప్పనా? అబ్బే హౌలే, ఎవడా నువ్వు? ఛా, హల్వా రాజ్. ఇండియాలో నాతో, ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా? ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్. మైండ్ దొబ్బిందా వాడికి? అందుక వాడు నన్ను గుర్తుపట్టింది. అరే కిక్కు, ఇన్నాళ్ళకి నువ్వు నాకు చిక్కావురా. అమ్మా, నీ రివెంజ్ లో కొంచెం నాకు ఇవ్వమ్మా. నన్ను వాడు రూమ్ లో పడే వాడికి చుక్కలు చుక్కలు చూపిస్తా. వచ్చిన రిక్వెస్ట్. అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరికి చెప్పకే. మా ప్లాన్ గురించి కూడా నువ్వు ఎవరికి చెప్పుకో. డన్. నౌ గేమ్ స్టార్ట్స్. ఏంటమ్మా, నీ మైండ్ దొబ్బిందా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా కిక్కు. పెద్ద బండ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడికి ఇస్తాను షాక్, గింగరాలు తిరుగుతాడు. ఏంటి ప్రకాష్, నిద్ర పట్టడం లేదురా. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా, నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. దా పడుకుందాం. అమ్మో, నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. ఆ? అంటే నువ్వు ఆ టైపా? ఛీ, పో. నీకు నాకు దోసన కట్ బాబా, పో. అబ్బో, కట్టు. అమ్మో, నువ్వే టైప్ రా? నా పేషెంట్కి ఇప్పుకోవడం అలవాటు, నాకు ఇప్పడం అలవాటు. నీకు డ్రైవర్ వేసుకోవడం అలవాట్లేదా? డోర్ లాక్ పడిపోయిందేంట్రా బాబు? అమ్మో, నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ప్రకాష్, ఓ ప్రకాష్, దా. నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. దా. నిన్ను వదలా. అమ్మా జేజమ్మా, నువ్వే కాపాడాలమ్మా. అమ్మా అమ్మా. ఏంటి హల్వా, రాత్రి వాడికి చుక్కలు చూపించావా? వాడికి నేను చుక్కలు చూపించడం కాదమ్మా, వాడే నాకు మొత్తం చూపించాడమ్మా. వాళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. ఏమైంది? ఏమైందంటే వింటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండనివ్వడు. అమ్మో,
నీకు దండం పెడతానమ్మా, దయచేసి ఆ రూమ్ మార్పించమ్మా. ఎందుకు? వాళ్ళు అదో టైప్ అమ్మా. చిచి ఏం మాట్లాడుతున్నావు? ఒక రాత్రి వాడితో ఉండి చూడమ్మా, తెలుస్తుంది. వాడు కామ పిశాచమ్మా. నీకన్నానా? నువ్వు మాట్లాడవు, నాకు వినపడుతుంది. ఎలా వెళ్ళు. నీ వల్ల కాదు, వాడిని నేను డీల్ చేస్తాను. ఇదిగో వస్తున్నాడు. అమ్ని గజని ఆహా. మీరు నేను నీకు తెలీదా? నేనా? మీరు తెలియపోవటం ఏంటండి? అదేంటి, నేను నీకు తెలీదు, అమ్మాయి నీకు తెలుసా? నువ్వు ఆగు. మేము ఇద్దరం ఫ్రెండ్స్ కదా. నువ్వు నాతో రా. ఎక్కడికి? డిక్కీయా? డిక్కీ ఏంట్రా డిక్కీ? వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదు, లవర్స్. ఛ, ఊరుకోండి, మన ఇద్దరం లవర్స్ ఏంటి? నేను నమ్మ. నువ్వు నమ్మాలి. ఎలా? ఛ, నాది అంత వైలెంట్ క్యారెక్టరా? ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. గుర్తొచ్చిందా? 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 ఒక్క సీన్ చెప్పి గుర్తొచ్చిందా అంటే ఎలాగమ్మా? కంటిన్యూ చేయి. అప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడు? మర్చిపోయిన అనుకున్నారు కదా, నాకంతా గుర్తుంది. ఏం గుర్తుంది నాన్న? ఇప్పుడు దాకా చెప్పిందంతా. అబ్బా కంటిన్యూ చేయమ్మా. చెయ్యక్క. ఆ. గుర్తొచ్చిందా? కమాన్ చెప్పు. సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు, పర్వాలేదు. కమాన్. సీలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? ఎవడు? వాడు. ఎలా ఉంటాడు? కమాన్ స్పీక్ అవుట్. కమాన్ నా ఫేస్ చెప్పు. కమాన్ స్పీక్ నా అవుట్. బైక్ దొబ్బేశాడు. ఆ? అది, అది, పొట్టిగా. ఆడి పేరేంటి? బట్టల. ఓహో ఓయ్ అబ్బో. హల్వా. హల్వా ఆ, ఎక్కడికి? నా డిక్కీ పగిలింది కానీ నువ్వు హల్వాలో లేవే కదా. వాడే నీలా ఉన్నాడు. ఆ? నా బైక్ ఎదురా. నా బైక్ ఎదురా. బైక్ ఎదురా. నా బైక్ ఎదురా. నా బైక్ ఎక్కడ దాచావు? ఎక్కడ అమ్మేశావు? ఎవరికి అమ్మేశావు? నువ్వు పద, పక్క పద చెప్తాను. అలాంటి వాడిని మీరు ఎలా ప్రేమించారు? తెలీదు. వాడంటే నాకు కోపం, అసహ్యం. కానీ వాడేం చెప్పినా కొత్తగా ఉండేది. వాడి కిక్ నాకు నచ్చేది. ఏమండి, ఇంత గొప్ప లవ్ స్టోరీ నడిచిందా మన మధ్య? చాలా బాగుందండి. అవును, అంతలో ప్రేమించుకున్నా మనం అసలు ఎందుకు విడిపోయామో తెలుసా? విడిపోయిన మ్యాటర్ మనకి ఎందుకండి? మీరు చెప్పిన దాంట్లో మంచి ఫీల్ ఉంది, దాన్ని అలాగే కంటిన్యూ అవనివ్వండి. విడిపోయింది వినాలి నువ్వు. ఊరుకోండి. ఏ యు హావ్ టు లిసన్ టు మీ, ఓకే? వద్దమ్మా, నా మాట వినండి. ఓయ్, ఏమండి, ఇదంతా విన్న తర్వాత మీరు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అందులో మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఐ లవ్ యూ. వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? మీరు చెప్పింది నిజమే సార్. ఆ బ్రాస్లెట్ చెన్నై జ్యువెలరీ షాప్ వాళ్ళు 2 పీసులు తయారు చేశారు. ఇద్దరు కమ్యూనిటీగా రికార్డ్స్ లో ఉంది సార్. ఎవరోళ్ళు? డీటెయిల్స్ ఏంటి? ఒకటి మన డీజీపీ గారు కొన్నారు, ఇంకొకటి ఓ అమ్మాయి కొంది. ఫోటో కూడా షాప్ లో ఉంది సార్. అమ్మాయి? ఆ అమ్మాయి పేరు డీటెయిల్స్ లేవు, కానీ షాప్ వాళ్ళు బ్రాస్లెట్ డెలివరీ చేసిన అడ్రస్ మాత్రం ఉంది సార్. ఓకే ఓకే, వెంటనే అడ్రస్కి వెళ్ళి అమ్మాయి ఎవరో కనిపెట్టండి. హ్యాండిల్ కేర్ఫుల్. ఏమండి, వెళ్ళి ఇన్ని రోజులైంది, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఆ చేసే ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చుగా, మలేషియా వెళ్ళి చేయాలా? ఉద్యోగం మానేసినప్పుడల్లా ఏదో ఒకటి అనేదానివి. ఇప్పుడు తిన్నగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడిని అలా ఉండని. స్వాతి ఉందండి? స్వాతియా? ఆ పేరుతో ఎవరు లేరే ఇంట్లో. ఈ అమ్మాయి అండి. ఎవరి అమ్మాయి? ఇదే అడ్రస్ ఇచ్చారండి. చూడమ్మా, ఈ ఇంట్లో మేము 7 ఏళ్ల నుంచి ఉంటున్నాం. ఈ అమ్మాయిని ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చూడలేదు. ఓకే. ఆ అమ్మాయి తెలీదని చెప్పావేంటి? లేకపోతే నా కొడుకును కాదనుకుని వెళ్ళిపోయింది. వాడితో కలిసి ఉంటానని నాకు ప్రామిస్ చేసింది. అలాంటి పిల్ల గురించి నేనెందుకు చెప్పాలి? అయినా ఆ పిల్ల పేరు కూడా తెలియకుండా ఎందుకు వచ్చారో ఏంటో. విన్నాను, నాకు విడిపోయిన ఫ్లాష్ బ్యాక్ వద్దు, నాకు ఇలాగే బాగుంది. ఐ లవ్ యూ. ఏదో తేడా కొడుతుందమ్మా. ఏంటి హల్వా, వాడు చెప్తానంటే వినడేంటి?
ఈయన్ని చూస్తే నాకేదో డౌట్ గా ఉందమ్మా. మాట్లాడు వెండి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. అమ్మా, 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 అయ్యా, అమ్మా, అమ్మా. ఏంటి నీ ప్లాన్? అలా చూస్తావేంటి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది? వాడి మీద నాకేదో డౌట్ గా ఉందమ్మా. ఒకటి చెప్పు హల్వా, ప్లీజ్. అమ్మా, 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 అయ్యా. అసలు ఈ కళ్యాణ్ గడు ఎట్టన్నాడు చూడు. నువ్వే ఇంటి చూసుకోవచ్చుగా. ఏమైంది హల్వా? నేను ఇక్కడే ఉన్నానా అమ్మా? ఇక్కడే ఉన్నావు కదా. ఆహా. నేను ఇక్కడ ఉన్నా లేనట్టుగాను, లేకపోయినా ఉన్నట్టుగాను కనపడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. రేయ్, నీకు దమ్ముంటే ముసుగు తీసుకోట్రా. అమ్మా, 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 అయ్యా, అయ్యా, అయ్యా. రేయ్, నువ్వు ముసుగేసుకుంటే ఏంటి, నాకు ముసుగేస్తే ఏంట్రా? టోటల్ గా నాకే తగులుతున్నాయి దెబ్బలు. దమ్ముంటే ముసుగు తీరా. నీకు భయపడేది ఏంట్రా హలువా? చెప్పేస్తాను రా, చెప్పు, చెప్పు. మొత్తం చెప్పేస్తాను ఇప్పుడే చెప్తాను. దీంతో పాటు పెళ్ళాన్ని చంపడానికి ప్లాన్ డేటాలు, పోలీసు మీద బాంబులు ఏటాలు, దొంగ పాస్పోర్ట్ లో మలేషియాలు రావటాలు. వెళ్ళి వెళ్ళి చెప్పు 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 చెప్పు. రే 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 రే, ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? వేర్ ఇస్ ద పేషెంట్? అయ్యో, వేర్ ఇస్ ద పేషెంట్? వాడు పేషెంట్ కాదు, వాడి మెమరీ లాస్ లేదు. ఆడికి మెమరీ లాస్ ఉంది. డాక్టర్ నేను చెప్తాను. లేదండి, వాడికి మెమరీ లాస్ లేదండి. ఆడికి మెమరీ లాస్ ఉంది. లేదండి, నా మాట నమ్మండి. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడు, అసలు గుర్తులేదు కూడా చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడా? అసలేం గుర్తులేదని చెప్పాడా? అసలు నేను డాక్టర్ అని వాడే నాకు చెప్పాడు. అయితే నువ్వు డాక్టర్ కాదా? ఈ విషయం నీకు తెలిసింది కానీ ఆడికి చెప్పగా బాబు కుమ్మేస్తాడు. పేషెంట్ పేషెంట్ రే పేషెంట్. హల్వా, ఎక్కడికి వెళ్ళావు? వాడి గురించి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలిసిందమ్మా. ఏంటి, వాడి గతం గుర్తొచ్చిందా? నాకు ఫ్యూచర్ గుర్తొచ్చిందమ్మా. అమ్మా, వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా, మిమ్మల్ని కూడా ముసుగేసి కుమ్మేస్తాడమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? గేమ్స్ ఆడుతున్నావు నువ్వు? ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. ఛీ, నీ అబ్బా. ఒరే హలువా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఒరే, నువ్వు మామూలుడివి కాదురా, ఆ మెంటలోడికే మెంటల్ ఎక్కించి డాక్టర్ చేసావు కదరా. ఒరే, నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా, నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్లే, ఇంకా క్లైమాక్స్ ఉంది. ఈ లోపు నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా? ఏంటి? మీ బావ ఎదుగుతున్న దొంగని నేనే. వాడు మలేషియాకి ఎందుకు వచ్చాడు? ఇండియాలో వరుసగా దొంగతనాలు చేసేవాడు సడన్ గా సైలెంట్ ఎందుకు అయ్యాడు? మానేశాడా? ఈ డిసెంబర్ 16th ఏంటి? 16th కి ఇంకా చాలా టైం ఉంది. అయినా మానేసిన వాడు టార్గెట్ ఎందుకు పెడతాడు? అసలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? మలేషియాలో ఎవరిని కొడతాడు? కొడితే ఎన్ఆర్ఐస్ని కొట్టాలి, లేదా ఇండియాతో లింక్ ఉన్న వాళ్ళని కొట్టాలి. అసలు ముందు వాడు ఎక్కడుండే ఛాన్స్ ఉంది? ఇక్కడి నుంచి ఫోన్ చేశాడంటే వాడు ఈ సరౌండింగ్స్ లోనే ఎక్కడో ఉంటుంటాడు. ఎక్కడ? I'm police officer from India. Can I see that footage? Please come.
the money. Give the money right now. Make it fast. Hey, you. Hey. Take the money out. Take the money out. Or else I'll shoot you. Hey. 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 Stop right there. Don't come forward. Otherwise I'll shoot you. Hey. అసలు ఏంట్రా నువ్వు ఎప్పుడు డ్యూటీ డ్యూటీయేనా? ఇక్కడికి వచ్చాక కూడా ఆ దొంగ గొడవేనా? మనం వచ్చింది పెళ్లి చూపులుగా ఆ దొంగను పట్టుకోవడానిక? నీకేదైనా అయితే మీరు ఊరుకోండి బాబాయ్. డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ అబ్బాయిని చూసి మీరు గర్వపడాలి. సార్ మీరు గ్రేట్ సార్. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీకున్న ఫైర్ చూస్తుంటే ఆ దొంగ దొరికినప్పుడు వాడికి ఉంటుంది నా సామి రంగా మామూలుగా ఉండదండి. సార్ మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. ఆడు మీకు డెఫినెట్ గా దొరుకుతాడు సార్. దొరకడు. దొరుకుతాడు. దొరకడు. దొరుకుతాడు బే పుట్టిన కొడక. దొరకడు బావా. చెప్తున్నానుగా దొరుకుతాడని. ఓ గోల్ దొరుకుతావు ఏంటి? ఏంటండి మధ్యలో మీ ఇంటర్ఫిరెన్స్ ఏంటి? మేము మా బావగారితో మాట్లాడుకుంటున్నాం. బావా వాడు ఎదురుగా ఉన్నా కూడా దొరకడు బావా. దొరకడు బావా. ఇష్యూ ఇక లాభం లేదు బావగారు. ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే ఎంగేజ్మెంట్. ఎల్లుండి వద్దు బావగారు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇండియా నుంచి మినిస్టర్స్ వస్తున్నారు. అది కాదు బావగారు. సారీ బావగారు, ఏమనుకోవద్దు. ఇది 1 month బ్యాక్ ఫిక్స్ అయిన మీటింగ్. ఇంపార్టెంట్ బిజినెస్ డీల్. అవతల ఎల్లుండి పెట్టుకుందాం. మీరేంటండి మీటింగ్ అంటారు? కూతురు పెళ్లి కంటే ఇంపార్టెంటా? తొక్కల మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి. నువ్వు ఊరుకోవా. నీకు సగం గుర్తుంటే సగం గుర్తుండదు. మినిస్టర్స్ మీటింగ్. మీరు చెప్పినట్టుగానే 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి. థ్యాంక్ యూ అల్లుడు గారు. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ ఎప్పుడు ఫిక్స్ అయిందో కనుక్కో. మొత్తం నిండిపోయింది. హల్వా రే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలియటం లేదు. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తావురా. దొరికిపోదాం అనుకుంటున్నా. టెన్షన్ పడుకో, నేనంత సెల్ఫిష్ గాను. నలుగురికి పంచే టైపు. దొరికాక నీ పేరు చెప్పేస్తా. నీకు కూడా మంచి కిక్ ఉంటది. వెళ్ళేసి వచ్చేస్తానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నువ్వు? అవును, నువ్వు విన్నది కరెక్ట్. ఇది నేనే అన్నా. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. మనం ఎందుకు విడిపోయామో ఇవాళ నువ్వు విని తీరాలి. వినాను. ఇది చాలా ఇంపార్టెంట్. అస్సలు కాదు. ఎల్లుండి ఎంగేజ్మెంట్. వీళ్ళ పని మీద ఉండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెంత చీట్ చేసావు తెలుసా? ఇన్ని అబద్ధాలు చెప్పావు తెలుసా? చీటింగా? అబద్ధమా? ఎంత చిన్న విషయానికా? ఇది చిన్న విషయమా? అసలు జరిగిందేంటో తెలిస్తే. ఏం జరిగింది? నీకోసం జాబ్ లో చేరానని చెప్పాను. అది నాకు నచ్చలేదు, వదిలేశాను. అది నీకు ఎవడో గొట్టంగా చెప్తే తెలిసింది. నువ్వు హర్ట్ అయ్యావు, అంతేగా? అది కాదు. నా లవ్ ని తొక్కలో లవ్ అనలేదా? మరి అనరేంటి? ఓ మీదే కరిసేస్తుంటే అని నువ్వేనా తక్కువ తిన్నావమ్మా? నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి నీ వెనకాలే తిరుగుతుంటే విడిపోయినప్పుడు చెప్తావా ఐ లవ్ యూ? ఎలా ఉంటది? మండిపోతుంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో గుర్తు చేయాలనుకుంటున్నావు కదా, ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నీకు గతం గుర్తులేదన్నా? ఇప్పుడు అంటుంది అదే కదా. మరి ఇదంతా ఎలా గుర్తుంది? ఇలా దొరికేసానేంటి? అంటే మెమరీ లాస్? అబద్ధం. ట్రీట్మెంట్ కోసం మలేషియా రావడం పచ్చబద్ధం. మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేయడం. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఇది ఒకటే నిజం. నీలా నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు నటించట్లేదా? మనసులో నన్ను పెట్టుకుని పెళ్లికి ఇంకొకరితో రెడీ అయిపోయావు. అది నటన కాదా? నేను గతం గుర్తులేదని చెప్పి నటిస్తున్నాను, నువ్వు చెప్పకుండా నటిస్తున్నావు. పెద్ద తేడా ఏం లేదు. నాకు నీతో గడిపిన హ్యాపీ క్షణాలే ముఖ్యం. నువ్వు విడిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు. గుర్తు పెట్టుకోవాల్సినవేమో మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకోకునేనా?